పెద్ద ఆఫీస్లో పనిచేయాలి అట్లా అని చెప్పి నాకు వచ్చింది. మాదాపూర్ నుంచి వచ్చిందన్న. అది గౌరవ్ ఫౌండేషన్. నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. చాలా రోజుల తర్వాత, దగ్గర ఒక 15 రోజులు అవుతుంది. కాకపోతే వీడియో తీయడానికి కారణం కూడా ఉంది, దాని మీద తెలియదు. కాకపోతే చూస్తున్నా, ఇవాళైతే తీసిన. కాకపోతే 2-3 రోజులు వెళ్తున్నా కానీ రేట్లు కొద్దిగా బాగానే ఇస్తున్నాడు. చూద్దాం, రేట్లు అయితే బాగానే ఇస్తున్నాడు. ఊబర్లో మరి అంత దారుణంగా తీసలేదన్న. ఒక 4 డేస్ నుంచి నేను బండి తీస్తున్నా. మన ట్యాక్సీ వాళ్ళన్న వాళ్ళు ట్రాక్ చేసి భయానికి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు యాప్ తెస్తారు కదా, మన క్యాబ్ యాప్. దాని దగ్గర నేను అనుకుంటున్నా రేట్లు మాత్రం మంచిగా వస్తున్నాయి. ఓలా ఆవిడైతే ఆడు ఎట్లుందో అట్లనే ఇస్తున్నాడు. ఆడైతే ఏం లేదు. ఆడ ర్యాపిడో కూడా ఓకే, పర్వాలేదు. కాకపోతే మెయిన్ విషయం ఏంటంటే ఊబర్ ఉంది. ఊబర్ అని అయితే రేట్లు అయితే మంచి ఇస్తున్నాడు. 18-19 చిన్న బుకింగ్ కొట్టుకోవడం బెటర్. పెద్ద దానికన్నా చిన్న బుకింగ్ కొట్టుకోవడం బెటర్. అంతే, దానికన్నా ఎక్కువ ఏం లేదు. ఇక ఇది ఈరోజు అయితే అర్నింగ్ విషయం. కాకపోతే ఈరోజు మాత్రం కొద్దిగా ఇంటర్వ్యూ వెళ్ళినా. మనకు రాదని తెలుసు, ఎందుకంటే మన దగ్గర ఎడ్యుకేషన్ లేదు. దాని దగ్గర రాదని తెలుసు. కాకపోతే మనకి ఇంటర్వ్యూ పిలిచిరు కదా అన్నప్పుడు పోయినా. అది కూడా మనకు ఒక అంటారు కదా, పెద్ద ఆఫీస్లో పనిచేయాలి అట్లా అని చెప్పి నాకు వచ్చింది. మాదాపూర్ నుంచి వచ్చిందన్న. అది గౌరవ్ ఫౌండేషన్ బిల్డింగ్ ఉంటుంది. అంటే నాకు లేకుండే ఇక పెద్ద ఆఫీసులో పోవాలి. కాకపోతే అటెండెన్స్ అయితే పోయినా, ఇంటర్వ్యూ అయితే ఇచ్చిన. చూసా, నా పని అయితే చెప్పిన. ఏ వర్క్ నా కంప్లీట్ నాది ఏముంటుంది ఏందనేది చెప్పిన. దాని తర్వాత కొన్ని పేపర్స్ మనం రెగ్యులర్ వర్క్లో ఇట్లా లాజిస్టిక్స్ కదా, దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అడిగి చెప్పిన. కాకపోతే ఇది కూడా ఫస్ట్ చెప్పిన అంత క్వాలిఫికేషన్ లేదు, డిగ్రీ లేదని చెప్పిన. ఎందుకంటే ఉన్నట్టు చెప్పాలన్నా, రేపటికి మనం మళ్ళీ జాబ్ వచ్చింది రాని దేవుని కరెక్ట్, కానీ మళ్ళీ రేపటికి మనకు ప్రాబ్లం కావద్దని చెప్పి అన్నీ కరెక్ట్ అయితే చెప్పిన. కొన్ని ఇన్వాయిస్ ప్యాకింగ్ లిస్ట్ అని ఉంటుంది, అది కూడా ఒక మొత్తం ప్లేన్ ఇచ్చి మొత్తం ఎట్లుంది అట్లా దింపమన్నాడు. మామూలుగా నా ప్రకారంగా నేను చేసిన మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పింది. కాకపోతే ఒకటి ఏంటంటే, అట్లాంటి ఆఫీస్లో ఇంటర్వ్యూ ఇచ్చినా అది చాలు. అది జాబ్ వస్తుందా రాదా అన్నది సెకండరీ. ఎందుకంటే జాబ్ అయితే రావడం కష్టం అన్న. ఎందుకంటే మెయిన్ ఎడ్యుకేషన్ లేదు, ఇంటర్ వరకే ఉంది. కాబట్టి జాబ్ రావడం అయితే చాలా కష్టం. కానీ చెప్పిన ఫస్టే ఫోన్లోనే చెప్పిన, ఇంటర్ వరకే ఉంది, దానికన్నా ఎక్కువ లేదని చెప్పిన. ఎక్స్పీరియన్స్ అయితే 13 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 13-14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్ ఎడ్యుకేషన్ దగ్గర అయిపోతుందన్న నాకు. లేకపోతే ఎప్పుడో ఇంకా మంచి కంపెనీలో, ఎంఎన్సీ దాంట్లో కంపెనీలలో చేస్తుండే. మేము చదువుకున్నాను. చిన్నోళ్ళు చిన్నపిల్లలకి మనం చెప్పరు పెద్దలు ఉడికనే, చదువుకుంటారా అని. చదువుకుంటే ఏదైనా ఎక్కడైనా జాబ్ దొరుకుతాయి చూడు. ఇప్పుడు నేను చదువుకోలేను, ఇంటర్ వరకే ఉంది. ఎవరు ఇప్పుడు జాబ్ ఇవ్వాలంటే ఎక్స్పీరియన్స్ ఉండి కూడా జాబ్ లేదు. 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది లాజిస్టిక్స్ ఫీల్డ్లో, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ దాంట్లో మెయిన్. అని జాబ్ లేదు. ఎందుకు లేదంటే డిగ్రీ లేదు, అంతే. సింపుల్ కాన్సెప్ట్గా డిగ్రీ లేదని ఒక్క దానిపైన మనకు జాబ్లు మాత్రం రావట్లేదు. దాని గురించి ఇక మన సొంత బిజినెస్ ఉంటుందని దిగిన. ఇది ఈరోజు అయితే ఇంటర్వ్యూ అయితే వచ్చిన. చాలా రోజుల తర్వాత టిక్ టాక్ వేసినామా, ఒక అలాగే రేంజ్లు ఉండే. అలా అంటే మామూలు నా ఇంతకుముందు కృష్ణపట్నం పోర్ట్ ఉండే, అంటే నా పాత ఆఫీస్లో ఉండే. అవి గుర్తుకొచ్చేసిన. అప్పుడు ఎట్లుంటుండే, మస్తు ఇన్షర్ట్ వేసి, షూలు వేసి, ఎవరిని కిందదే లేదు అసలు. అట్లుంటుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫార్మల్ వేసిన. అట్లా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఫార్మల్ వేసిన, ఇన్షర్ట్ చూద్దాం. అది ఇందాక వస్తుందో చెప్తా అని చెప్పాడు, కానీ నాకైతే నమ్మకం అయితే లేదు. అంటే నమ్మకం లేదంటే డిగ్రీ దగ్గరే దెబ్బతింటుందని నాకైతే ఒపీనియన్ అది. కాకపోతే పెద్ద కంపెనీ అది. చూద్దాం ఏమవుతుంది అనేది. కాకపోతే మనమైతే ఇంటర్వ్యూ అయితే చేసినాం. చూద్దాం, అది దేవుని దయాలుగా పాస్ అవుతాం. కాకపోతే పాస్ అయినా జీతం ఎంత ఉంటుందో కూడా తెలియదు మనకి. కాకపోతే నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ నుంచి చేసే బదులు ఆలోచించిన. కాకపోతే ఏదో ఒకటిసారి అంత పెద్ద కంపెనీలో ఒక్కసారి ఇంటర్వ్యూ పోవాలని ఒకటి ఉండే, పోయితే వచ్చిన. తర్వాత సంగతి పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా, ఇంటర్వ్యూ వస్తుందా రాదా అన్న తర్వాత సంగతి తర్వాత. కానీ నాకు కూడా ఎందుకో అట్లాంటివి ఆఫీస్లో పోయి ఒకసారన్నా
చూడాలి ఒకసారి నా ఆఫీస్లో ఇంటర్వ్యూ ఇలా ఉండే కాబట్టి పోయినా, లేకపోతే పోకపోతున్నా. నేను మాదాపూర్ అంటేనే పోయినా. ఇప్పుడు చాలా మనం అనుకుంటున్నాం కదా, అరే ఈ కంపెనీలో ఉంటే బాగుండేది మనకు జాబ్లు అని అట్లా ఫీలింగ్ వస్తుంటుంది కదా. అట్లా అనుకున్నా కానీ అట్లా లేదా. గౌరవ్ ఆఫీస్ అనేది, గౌరవ్ ఫౌండేషన్ అనే బిల్డింగ్లో పెద్దగా అనిపిస్తుంది బిల్డింగ్, కానీ లోపల దగ్గర దగ్గర ఒక 50-60 కంపెనీలు ఉన్నాయి. అంటే ఆ కంపెనీలో 5-10 మంది 20 మంది అట్లా పనిచేసే వాళ్ళు ఉన్నాయి. మనం ఏమనుకుంటాం ఒకటే పెద్ద బిల్డింగ్లో ఒకటే వర్క్ ఉండే కాల దాంట్లో వేరే వేరే కంపెనీలు ఉన్నాయి. నాకు ఇవాళ అర్థమైంది. సరే ఈరోజు అయితే వీడికి వీడియో ఆపేస్తున్నాను. ఆ రింగ్ అయితే ఈరోజు 2000 చేసిన. ఎన్ని కిలోమీటర్లు తిరిగిన అంటే 2000 కూడా కాదు, 1900 అనుకుంటా. దగ్గర దగ్గర ఒక 90 కిలోమీటర్లు తిరిగిన. పొద్దున ఇంటర్వ్యూ ఉంది కాబట్టి 11:30కి ఇంటర్వ్యూ అక్కడ పోయేది ఉండే. పొద్దున 10 గంటలకి నేను వెళ్ళిన. కరెక్ట్గా మనకు ఫైనాన్స్ నుంచి బుకింగ్ వచ్చింది లక్ష్మణ నుంచి. మళ్ళా నుంచి ఒక 160 రూపాయలు ఎంత వచ్చింది. మళ్ళీ ఇంటర్వ్యూ మొత్తం దగ్గర దగ్గర 11:30కి పోతే 1:30కి వెళ్ళినా. వాళ్ళు అడిగే క్వశ్చన్లు వీటికి చూద్దాం. మళ్ళీ అక్కడ నుంచి 1:30 నుంచి చిన్న బుకింగ్ దొరికింది. ఆగిన ఒక గంట సేపు ఆగిన, ఎండలో ఎందుకు వెళ్ళాలని. అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ కొడితే ఆగిన పక్కన ఆగినా, కానీ జర మనకు కూడా ఇంటికాడ పని ఉండే కాబట్టి వెళ్తుంది వచ్చాను. పొద్దున్న నుంచి ఏం తినకుండా వెళ్ళిపోయినా, టిఫిన్ కూడా పట్టుకోలేదు. అది ప్రాబ్లం. బయట తినాలంటే అయితే లేదు. ఓకేనా, బాయ్. వీడియో వస్తాయి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తున్నాం కూడా సపోర్ట్ చేయండి. బాయ్ అన్న. ప్లీజ్ దయచేసి ఎండలో మాత్రం స్పీడ్గా నడిపించకండి. అది ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరు. ఎండలో మాత్రం అవుటర్ రింగ్ రోడ్లో స్పీడ్గా నడిపించకండి.